ఇంతకాలం వక్ఫ్ బోర్డుని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఎంఐఎం నేతలు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వక్ఫ్ చట్టం ద్వారా భూములు లాక్కుంటారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు కిషన్. గతంలో వక్ఫ్ బోర్డుతో ఎంతమందికి లాభం చేశారో రాహుల్, అసదుద్దీన్ చర్చకి సిద్ధమా అని క్వశ్చన్ చేశారు. మసీదులు వేరు, వక్ఫ్ బోర్డు భూములు వేరు అని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. వక్ఫ్ బోర్డు కింద దేశవ్యాప్తంగా ఉన్నాయి. రైల్వే, డిఫెన్స్ ఈ రెండు రంగాల తర్వాత అత్యధికమైనటువంటి భూములు ఉన్నటువంటి సంస్థ ఏదంటే వక్ఫ్ బోర్డు. ఈ రెండు రంగాల తర్వాత కానీ ఇందులో ఏ ఒక్క పేద ముస్లింకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఏ ఒక్క పేద ముస్లింకు ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ఇంతవరకు సహాయం దొరకలేదు. వక్ఫ్ బోర్డుకి ఎవరికి ఉపయోగపడిందంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి నాయకులకు, మజ్లిస్ పార్టీ నాయకులకు, లేక కొంతమంది మత పెద్దలకు, కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్కు, వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ల్యాండ్ మాఫియాకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఈ వక్ఫ్ బోర్డు ఉపయోగపడ్డది తప్ప పేద ముస్లింలు ఎవ్వరు కూడా ఇది ఉపయోగపడలేదు. ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను అసదుద్దీన్ ఓవైసీని, రాహుల్ గాంధీని. ఈ 76-77 సంవత్సరాలుగా ఈ వక్ఫ్ బోర్డు కారణంగా ఎంతమంది పేదలకు మేలు జరిగిందో చెప్పే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. కానీ చెప్పలేరు వాళ్ళు. ఎంతసేపు ఈ యొక్క ల్యాండ్ మాఫియా చేస్తున్నటువంటి ప్రచారానికి వీళ్ళు మద్దతు పలుకుతా ఉన్నారే తప్ప ఇది పేద ముస్లింలకు ఉపయోగపడదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.